ఈరోజు మా ఊర్లో తిరుపతమ్మ అమ్మవారు అండ్ గోపయ్య స్వామి వారికి జ్యోతిని తీశారనమాట. తిరుపతమ్మ తల్లి మాలలు వేసుకుంటారు కదా, వాళ్ళు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ చాలా అంటే చాలా భక్తి శ్రద్ధలతో చేశారు. చూడడానికి ఎంత కనువిందుగా, ఎంత కనుల సొంపుగా, ఎంత బాగా అనిపించిందంటే, సో వాళ్ళకి కొంచెం నేను కూడా నీళ్ళు ఆరగించి అంటారు కదా, సంథింగ్ అలా పోసి కొబ్బరికాయ కొడదామని నేను కూడా వెళ్ళాను. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ, ఎంత బాగా భక్తి శ్రద్ధలతో ఒక దేవుళ్ళకి ఎలా అలంకరిస్తున్నారో చూడొచ్చు. అటువైపు చూస్తే వినాయకుడిలాగా ఒక అతను వేసుకొని చాలా అంటే చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. వాటికైతే సాంగ్స్ అంటే పాటలు అయితే దేవుడి పాటలు ఎంత బాగా పెట్టారో, దేవుడి పాటలు ఎంత బాగా అయితే ఉన్నాయో, వీళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో చాలా అందులో లీనమైపోయి నాట్యం ఆడుతున్నట్లు అనిపించింది. చాలా నాకు చూడడానికైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. బట్ అలా డాన్స్ వేసి ఛాన్స్ అయితే నాకైతే రాలేదు. కానీ బట్ నేను నాకు చూడడానికి వెళ్ళినందుకే చాలా అంటే చాలా హ్యాపీనెస్, ఎంత సంతోషంగా అంటే అంత సంతోషంగా అనిపించింది. అక్కడ సాంగ్స్ కూడా పాడుతున్నారు చూడండి. సాంగ్స్ కూడా ఏవో డీజే సాంగ్స్ ఇలాంటివి ఏం పెట్టలేదు. అంటే ఒక సౌండ్ బాక్సెస్ ఉన్నాయి, కానీ పాట డైరెక్ట్గా మనుషులే పాడుతున్నారనమాట. ఎంత బాగా అంటే అంత బాగా పాడారు దేవుడి పాటలు. నాకైతే చాలా ఎంత అందులో లీనమైపోయినట్లు అనిపించింది. అక్కడ స్వాములు కూడా చూడండి ఎంత బాగా డాన్స్ వేస్తున్నారో. వీటికి సాంగ్స్ కూడా ఉన్నాయి, కానీ నేను ఒకవేళ ఆ సాంగ్స్ ఇందులో వాయిస్ ఓవర్కి పెట్టడానికి రీజన్ ఏంటంటే, సాంగ్స్ పెడితే ఒకవేళ మనకి కాపీరైట్ పడుతుంది అనే ఉద్దేశంతో నేను సాంగ్స్ పెట్టలేదు. కానీ మీరు మాత్రం ఒకవేళ నా వాయిస్ కాకుండా ఆ సాంగ్స్ అని వాళ్ళు వేసే డాన్సు చూస్తే మాత్రం మీకైతే చాలా అంటే చాలా హైలైట్ అనిపిస్తుంది. నేనైతే చాలా బాధపడ్డాను. దేనికంటే ఈ సాంగ్స్ కూడా పెడితే, ఈ డాన్స్ వాళ్ళు పాడే సాంగ్స్ ఆల్రెడీ వస్తాయి కదా, సో ఆ సాంగ్స్ పెడితే వీళ్ళు డాన్స్ వేస్తే చూడడానికి ఎంత బాగో, వినడానికి ఎంత బాగుంటుందో అని అనిపించింది. బట్ ఏం చేద్దాం, పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి పెట్టలేదు. ఇక్కడ స్వాములు కూడా చూడండి ఎంత బాగా ప్రతి ఒక్కళ్ళు అందులో లీనమైపోయారు. మనం ఎంత భక్తి శ్రద్ధలు అంటే, మార్నింగ్ లేచి ఆ చన్నీళ్ళతో స్నానం చేసి అమ్మవారిని వేడుకొని ఆ బొట్లు పెట్టుకొని ఎంత లీనం, ఒక 41 రోజు ఎంత కఠిన దీక్షతో ఉంటారంటే నిజంగా జన్మధన్యమైపోతుంది అనమాట. అలా చూడడానికి, అమ్మవారిని అలా అలంకరించడానికి, అమ్మవారి బట్టల్లో ఉండడానికి ఆ అదృష్టం అందరికీ ఉండదండి. ఆ అదృష్టం దక్కిన వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు అని అనుకోవచ్చు. ముఖ్యంగా మన ఆడవాళ్ళకి నేనైతే చాలా ఫీల్ అవుతాను. కనీసం మనకి అలాంటి ఛాన్స్ వస్తే బాగుంటుంది కదా, అలా మాలలు వేసుకొని అలా చేసే ఛాన్స్ అని. కానీ కొంచెం మంది ఆడవాళ్ళు మాత్రం వేసుకుంటున్నారు ఖచ్చితంగా. అందరికీ అలా దేవుళ్ళు కూడా వస్తున్నాయి చూడండి, ఎలా పూనకాల్లాగా ఊగుతున్నారో అలా దేవుళ్ళు కూడా వస్తారు, ఒంటి మీదకి చెప్తారు అనే నమ్మకం అన్నమాట. అంటే అది ఎంతవరకు అబద్ధమో ఎంతవరకు నిజాలో తెలియదు, కానీ మ్యాక్స్ దేవుళ్ళు ఉన్నారు, దయ్యాలు ఉన్నాయని ఇది మన నమ్మకాన్ని బట్టి ఉంటుందండి. మన నమ్మకమే అన్నమాట ప్రతి ఒక్కదానికి రీజను. మనం ఏదన్నా ఆలోచించుకుంటే ఓకే, అంటే మనకి అండగా దేవుడు ఉన్నాడు, మనకి అదొక ధైర్యం అన్నమాట. ఉన్నాడా లేదా అని పక్కన పెడితే మనకు ధైర్యం అన్నమాట. కానీ ఖచ్చితంగా ఏదో పాజిటివ్ ఎనర్జీ అయితే ఉందండి. ఆ పాజిటివ్ ఎనర్జీయే మనకి దేవుడు, దేవతలు అనమాట. ఇది చూసినంతసేపు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అండి, అది నాకు ఒక్క విషయం ఏంటంటే, నేను కొంచెం సేపు నించొని చూసినందుకే నాకు ఎలానో అనిపించింది. అంటే ఐ మీన్ చూస్తే బాగుంది, కానీ కాళ్ళు నొప్పులు వస్తున్నట్టు ఇలా అనిపించింది. బట్ వాళ్ళు మార్నింగ్ ఎప్పుడు 8కి స్టార్ట్ చేస్తే ఆపే వరకు ఆఫ్టర్నూన్ 2:30 అయింది. పాడేవాళ్ళు పాడుతున్నారు, డాన్స్ వేసేవాళ్ళు వేస్తున్నారు, జ్యోతిని పట్టేవాళ్ళు పడుతున్నారు. అంత బాగా చేస్తున్నా సరే వాళ్ళకి అలుపు, సొలుపు, అలసట అనేది ఏది లేదండి. దేవుడు నడిపిస్తున్నాడు వాళ్ళని. అంత బాగా డాన్స్ అయితే చేశారు. వాళ్ళ భక్తి శ్రద్ధలు కూడా అలానే ఉన్నాయి, వాళ్ళు చేసిన విధానం కూడా అలానే ఉంది. ప్రతి ఒక్కళ్ళు అందులో లీనమైపోయారనమాట. చూసేవాళ్ళు లీనమైపోయారు, వేసేవాళ్ళు లీనమైపోయారు. స్వాములు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ దీక్ష గురించి మనకు తెలిసిందే కదండి. 41 రోజు కటిక నేల మీద పడుకుంటారు, భోజనాలు అన్నీ తినరు, కొన్ని మాత్రమే తింటారు, అమ్మవారి దగ్గర భక్తి శ్రద్ధలతో ఉంటారు. ఇలాంటివన్నీ చేయడానికి చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి. అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకుంటారు. మనకి తెలిసింది గోరంతండి, కానీ తెలియాల్సింది కొండంత ఉంది. వాళ్ళ చరిత్రలు తెలిస్తే మాత్రం మనకి ఇంకా ధైర్యం అనేది పెరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, జ్యోతికి అంటే పట్టిన స్వాములు జ్యోతిని పట్టుకున్నారు, దానికి నీళ్ళు ఆరగించి దండలు వేసి, సో
పూజ కార్యక్రమం అయితే చేస్తున్నారు. చాలామంది దీంట్లో కొన్ని నమ్మకాలు కూడా ఉంటాయి. ఏంటంటే పిల్లలు పుట్టని వాళ్ళు వెళ్ళి కొంచెం ఆ స్వాముల దగ్గరికి ఇలా దండలు వేసి సమర్పించి మంచిగా చేస్తే, మంచిగా పూజలు చేస్తే వాళ్ళ దగ్గర కొంచెం భిక్షలాగా తీసుకొని తింటే మనకి వచ్చే ఏడాది వరకు పిల్లలు పుడతారు అనే నమ్మకం కూడా ఉంది అండి. మా విలేజ్‌లో అయితే ఇలాంటివి చాలా నమ్ముతారు. ఇలాంటివి బాగా చేస్తారు. అండ్ మూఢనమ్మకాలైతే కావు ఇవి. అందరూ నమ్ముతాము. ప్రతి ఒక్కటి దేవుడున్నాడు, ఏదో పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఈ పాజిటివ్ ఎనర్జీ వల్లే మా కోరికలు నెరవేరుతున్నాయి. ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ వల్లే మేమైతే చాలా సంతోషంగా ఉండగలుగుతున్నాము. ఇలా పనులు చేసుకోగలుగుతున్నాము అనేదైతే మా ప్రగాఢ విశ్వాసం. మీకెలా అనిపించిందో, మీకు అసలు దేవుడు ఉన్నాడా లేడా అని అనిపించిందో, మీకు ఏవి మంచి జరిగిందో, ఎలా మంచి జరిగిందో, తిరుపతమ్మ తల్లి గురించి మీకు ఏమేమి తెలుసో ప్లీజ్ తెలిస్తే మీరైతే కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి నాకు తెలిసింది కొంతే కావచ్చు, కానీ మీకు ఎంతో తెలిసి ఉండొచ్చు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ నేను కూడా గ్యాదర్ చేయాలనుకుంటున్నా. కానీ ఇలాంటివి చూసి మాల వేసుకునే అదృష్టం నాకు లేకపోయినా సరే చూసి ఆనందించి, చూసి తన్మయత్వం పొందే అదృష్టం అయితే నాకుంది. సో థ్యాంక్ యూ.